labor cost, there is a two methods. So under labor cost, one is the time rate system, another one is the piece rate system. Okay na? So another one is the piece rate system. Under the piece rate system, there is a two methods. One is the straight piece rate system, another one is Taylor differential piece rate system. Okay, so under the straight piece rate system, no bonus available. No bonus available. How much you work, that you earn the money. Okay, so under the Taylor differential piece rate system, there is a bonus. There is a bonus to the workers. Okay, so for example, if you work, if the employer allot the work to the worker A, worker B, worker C. Worker A, worker B, worker C. So worker allotted the work to the workers. Sorry, employer allotted the work to the workers. Okay, so ఇక్కడ ఎంప్లాయర్ ఎలాంటి వర్క్ ని అలాట్ చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళకి మేము 8 అవర్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 8 అవర్స్ టైం ఇచ్చేసి 8 అవర్స్ లో 1000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయమంటాను చెప్పాడు అనుకున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ ఏ సో ఇక్కడ 8 అవర్స్ లో 1200 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశాడు. వర్కర్ బి సో 1800 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశాడు. వర్కర్ సి 1800 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశాడు. ఓకే, ఐ రిపీట్ అండి. ఎంప్లాయర్ వర్కర్స్ కి వర్క్ అలాట్ చేశారు. వర్కర్ 8 అవర్స్ లో 1000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయమన్నాడు. సో ఇక్కడ వర్కర్ ఏ 1200 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశారు. వర్కర్ బి 1800 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశారు. వర్కర్ సి 800 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఒక యూనిట్ కి 1 రూపాయి ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 1 రూపీ పే చేస్తున్నారు. సో ఇక్కడ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 1200 యూనిట్స్. సో ఒక యూనిట్ కి 1 రూపీ అయితే 1200 యూనిట్స్ కి 1200 రూపీ. ఓకే, ఇక్కడ 1800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఒక యూనిట్ కి ఎంత? 1 రూపీ అయితే 1800 యూనిట్స్ కి 1800 రూపీ. సో ఇక్కడ 800 యూనిట్స్ అండి 800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఒక యూనిట్ కి 1 రూపీ అయితే 800 యూనిట్స్ కి 800 రూపీ అండి. దట్స్ ఇట్. సో ఇది స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్. ఇందులో ఎటువంటి బోనస్ లేదు. అదే టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ లో అలా కాదండి. సో ఇక్కడ టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ ఎలాగంటే, సో ఎవరైతే స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్ ని సో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో 8 అవర్స్ లో ఎవరైతే 1000 యూనిట్స్ ని లేదా అంతకంటే ఎక్కువ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి 120% బోనస్ ఇస్తారు. ఎవరైతే 8 అవర్స్ లో 1000 యూనిట్స్ కంటే తక్కువ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి 80% పేమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసేసుకోండి. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏమంటాం? 1000 యూనిట్స్ ని స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ వర్కర్ ఏ సో 8 అవర్స్ లో 1000 యూనిట్స్ లేదా అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేశాడా? లేదా, ప్రొడ్యూస్ చేశాడు. కాబట్టి సో ఇక్కడ చూడండి ఎలా అవుతుందిరా అంటే 1200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఒక యూనిట్ కి 1 రూపీ 1200 రూపీస్ అండి. సో ఇక్కడ బోనస్ కూడా ఇస్తారండి. ఎప్పుడు బోనస్ ఇస్తారు? 8 అవర్స్ లో 1000 లేదా అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే బోనస్ ఇస్తారు. సో వర్కర్ ఏ 1000 కంటే ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఎంత ఇవ్వాలి? 120%. అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 1200 into 120 by 100 1440 రూపీస్ అని చేస్తాడండి. అదే విధంగా వర్కర్ బి ఇక్కడ 1000 యూనిట్స్ లేదా అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసినట్లయితే 120% ఇస్తారు. ఒకవేళ 1000 యూనిట్స్ కంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే 80% ఇస్తారు. వర్కర్ బి 1000 కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేశారా లేదా? ప్రొడ్యూస్ చేశారు. సో 1800 into 1 rupee get 1800
రూపీస్ ప్లస్ బోనస్ కూడా ఇస్తారండి. ఓకే 120 by 100 ఎంత 2160 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ వర్కర్ సి 8 అవర్స్ లో 1000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు 800 యూనిట్స్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేశారు. అంటే ప్రొడ్యూస్ చేయాల్సిందంటే తక్కువ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి 80% మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంత అండి సో 80 by 100 640. సో దిస్ ఇస్ ద ఓవర్వ్యూ అండి. అంటే టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ ఎలా ప్లే అవుతుంది, ఇక్కడ ఎలా ప్లే అవుతుంది 8 అవర్స్ లో 1000 యూనిట్స్ ని లేదా అంతకంటే ఎక్కువ యూనిట్స్ ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి 120%, ఎవరైతే తక్కువ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి 80% పే చేయడం జరుగుతుంది. వర్కర్ ఏ వర్కర్ బి 8 అవర్స్ లో 1000 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశారు. వర్కర్ ఏ 1200 యూనిట్స్ ని, వర్కర్ బి 1800 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశారు. అది కూడా 8 అవర్స్ లో. కాబట్టి 120% ఇచ్చామండి. 120 అంటే ఏంటి 100% వేజెస్ ప్లస్ 20% బోనస్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి. అదే విధంగా వర్కర్ సి సో ఈయన 8 అవర్స్ లో 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి కానీ 800 యూనిట్స్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేశాడు. సో ఈయనకి 80% మాత్రమే పే చేశారు. అంటే 640 రూపీస్. అంటే ఈయన జనరల్ గా అర్న్ చేసింది 800 కానీ రిసీవ్ చేసుకుంది 640. సో ఈయనకి ఇది పనిష్మెంట్ లాంటిదండి. సో పనిష్మెంట్ లాంటిది ఎందుకంటే ఇచ్చిన వర్క్ ని ఇన్ టైం లో ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి. ఓకే ఈయన సంపాదించిన దాంట్లో 20% వేజెస్ పట్టుకొని మిగిలినటువంటి అమౌంట్ ఇచ్చారు. ఓకే అదే విధంగా వర్కర్ ఏ వర్కర్ బి ఇచ్చినటువంటి వర్క్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఈ సో అడిషనల్ గా వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి వీళ్ళకి బోనస్ ఇచ్చారు. ఓకే సో స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్ అన్నది అన్స్కిల్డ్ లేబర్ కి సూటబుల్ అవుతుంది. ఓకేనా టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ అన్నది స్కిల్డ్ లేబర్ కి సూట్ అవుతుందండి. ఓకేనా సో ఇప్పుడు ప్రాబ్లం లో వెళ్ళిపోదామండి. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద పీస్ రేట్ సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్ ఆన్ ద వర్కర్ ఎర్నింగ్స్. ఓకే సో ఈ పీస్ రేట్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఇది వర్క్ అవుతుందండి. ఇకపోతే ప్రాబ్లం లో వెళ్ళిపోతే స్టేట్ పీస్ రేట్ సిస్టమ్ టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మీరు సో ఒకటి అబ్జర్వ్ చేయాలండి. ప్రాబ్లం లో మనకు ప్రొడక్షన్ యూనిట్స్ కావాలి. ఏం కావాలి ప్రొడక్షన్ యూనిట్స్. మనకు ఇవి 3 ఎలిమెంట్స్ ఉండాలండి. మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రొడక్షన్ యూనిట్స్ కావాలి, పీస్ రేట్ కావాలి, పీస్ రేట్ కావాలి అండ్ ప్రొడ్యూస్డ్ యూనిట్స్ కావాలి, ప్రొడ్యూస్డ్ యూనిట్స్. ఈ 3 ఎలిమెంట్స్ ఉంటే మనము సొల్యూషన్ చేయగలుగుతామండి. ఈ 3లో 100% ఖచ్చితంగా మనకు ప్రొడ్యూస్డ్ యూనిట్స్ ఉంటుంది. ప్రొడక్షన్ యూనిట్స్ పీస్ రేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇవి రెండు ఇవి లేదు అంటే వాడు ఇండైరెక్ట్ ఇచ్చి ఉంటాడు, మనం కనుక్కోవాలి. ఏవేవి ప్రొడక్షన్ యూనిట్స్ పీస్ రేట్ ఇవి రెండు కూడా ఇండైరెక్ట్ గా ఇచ్చి ఉంటాడు, మనము కనుక్కోవాలి. ఓకేనా ప్రొడ్యూస్డ్ యూనిట్స్ మాత్రం వాడు 100% ప్రాబ్లం ఇచ్చి ఉంటాడు అండి, ప్రాబ్లం లేదు. ఓకే సో ఇప్పుడు చూడండి ప్రొడక్షన్ యూనిట్స్ ప్రాబ్లం లో ఉందా అంటే సో ఇక్కడ లేదండి, ప్రొడక్షన్ యూనిట్స్ లేదు. ఓకే సో మరి ఎలా ఇచ్చాడు చూడండి. మరి ఇండైరెక్ట్ ఇచ్చాడు. ఎలా ఇస్తున్నాడు స్టాండర్డ్ టైం పర్ యూనిట్. స్టాండర్డ్ టైం పర్ యూనిట్. పర్ యూనిట్ అంటే ఏంటి ఒక యూనిట్. ఓకే ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుందంట 20 సెకండ్స్ పడుతుందంట. ఓకే ఎవరు చెప్తున్నారు ఎంప్లాయర్ వర్కర్ కి చెప్తున్నాడు. ఏమని ఒక యూనిట్ ని 20 సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా ఒక యూనిట్ ని 20 సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఒక యూనిట్ ని 20 సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు. మరి ఒక యూనిట్ ని 20 సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేస్తే టోటల్ గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్
చేయాలి, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఐ రిపీట్, ఎంప్లాయర్ వర్కర్ కి వర్క్ అలాట్ చేశారు. ఎలా అలాట్ చేశారు? ఒక యూనిట్ ని కేవలం 20 సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేయమని చెప్పాడు. ఓకేనా? మరి ఓవరాల్ గా ఒక్క రోజుకి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనేది చెప్పలేదు. మరి మనమే కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఎలా కనుక్కోవాలి? సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ రికార్డ్ చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ కనుక్కోవాలండి. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ మనకు ఇవ్వలేదు. స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్. ఓకే, సో ఏమంటున్నాడంటే ఆయన ఒక యూనిట్ ని 20 సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేయాలంట. ఒక యూనిట్ ఎన్ని సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేయాలి? 20 సెకండ్స్ లో ప్రొడ్యూస్ చేయాలి. 20 సెకండ్స్ ఈక్వల్స్ టు ఒక యూనిట్. 20 సెకండ్స్ లో ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? మరి 1 మినిట్ కి ఎన్ని యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి? 1 మినిట్. సో ఇక్కడ 1 మినిట్ కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్ ఇంటూ 1 యూనిట్. ఐ రిపీట్ అండి. సో ఇక్కడ 20 సెకండ్స్ కి ఒక యూనిట్ ని 20 సెకండ్స్ కి ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే 20 సెకండ్స్ కి ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే 20 సెకండ్స్ కి ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే మరి 60 సెకండ్స్ కి ఎంత? ఐ హోప్ యు అండర్స్టాండ్. 20 సెకండ్స్ కి ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే 60 సెకండ్స్ కి ఎంత? 3 యూనిట్స్. ఓకే, సో నెక్స్ట్ 1 అవర్ కనుక్కోండి. 1 అవర్. ఓకే, 1 అవర్ కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 60 మినిట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక మినిట్ కి 3 యూనిట్స్ అయితే ఒక మినిట్ కి 3 యూనిట్స్ అయితే 60 మినిట్స్ కి ఎంత? 180 ఏంటిది? యూనిట్స్. 180 యూనిట్స్. నెక్స్ట్, సో ఇప్పుడు ఎలా 1 డే కనుక్కోవాలి. 1 డే అంటే ఎన్ని అవర్స్ వస్తుందండి మనకి లేబర్? సో ఇక్కడ 1 డే కి ఎన్ని అవర్స్ వర్క్ చేశారో వీళ్ళు చెప్పలేదు ప్రాబ్లంలో. చెప్పకపోతే మనం ఎన్ని అవర్స్ తీసుకోవాలి? లేబర్ యాక్ట్ ప్రకారం 8 అవర్స్ తీసుకోవాలి. ఓకేనా? సో సమ్ టైమ్స్ వీళ్ళు 9 అవర్స్ అని వర్కర్ వర్క్డ్ ఏ డే 9 అవర్స్ అంటారు, 10 అవర్స్ అంటారు, లేదా 7 అవర్స్ అంటారు, 6 అవర్స్ అంటారు. చెప్పినట్లయితే సో గివెన్ అవర్స్ తీసుకోవాలి. చెప్పకపోతే లేబర్ యాక్ట్ ప్రకారం ఎన్ని అవర్స్? వర్కర్ లేబర్ యాక్ట్ ప్రకారం 8 అవర్స్ కాబట్టి ఏమి చెప్పకపోతే మనం 8 అవర్స్ తీసుకోవాలండి. బ్రాకెట్ లో రాసుకోండి 8 అవర్స్ అని. ఓకే, సో ఇప్పుడు 8 అవర్స్ కి కలుపుకోవాలి. చూడండి, 1 అవర్ కి 180 యూనిట్స్ అయితే 8 అవర్స్ కి ఎంత? 1440 యూనిట్స్. 1440 యూనిట్స్. సో ఏంటిది? స్టాండర్డ్ ప్రొడక్షన్. సో ఐ రిపీట్ వన్స్ అగైన్ అండి. చూడండి, 20 సెకండ్స్ కి ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయాలంట. 20 సెకండ్స్ కి ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేసినట్లయితే సో ఇక్కడ 60 సెకండ్స్ కి ఎంత? 3 యూనిట్స్. ఓకే, 3 యూనిట్స్ ఈక్వల్స్ టు 1 మినిటే కదా? ఓకే, నెక్స్ట్ సో 1 మినిట్. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది 1 అవర్ కనుక్కోవాలండి. ఓకే, సో ఇక్కడ 1 అవర్ కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. ఓకే, సో ఇక్కడ 1 మినిట్ కి 3 యూనిట్స్ అయితే 60 మినిట్స్ కి ఎంత? 180 యూనిట్స్. ఓకే, సో 1 అవర్ కి 180 యూనిట్స్ అయితే 8 అవర్స్ కి ఎంత? 1440 యూనిట్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్. సో ఇక్కడ ఒక 20 సెకండ్స్ కి ఒక యూనిట్ అయితే 60 మినిట్స్ కి
3 యూనిట్స్. ఓకే, సో 1 మినిట్ కి 3 యూనిట్స్ అయితే 60 మినిట్స్ కి 1 యూనిట్ 180 యూనిట్స్. సో ఇక్కడ 1 అవర్ కి 180 యూనిట్స్ అయితే 8 అవర్స్ కి 1440 యూనిట్స్ అండి. దిస్ ఇస్ అ స్టాండర్డ్ ప్రొడక్షన్. This is the standard production అండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? స్టేట్ పీస్ రేట్ సిస్టమ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ప్రొడ్యూస్డ్ యూనిట్స్ ఇంటూ పీస్ రేట్. మరి ప్రాబ్లం లో పీస్ రేట్ మనకి ఇచ్చారా? ఇవ్వలేదు. మనం పీస్ రేట్ కనుక్కోవాలండి. ఏం కనుక్కోవాలి? పీస్ రేట్ కనుక్కోవాలి. పీస్ రేట్ ఈక్వల్స్ టు hourly rate divided by production per hour. Production per hour అండి. hourly rate ఎంత? సో 1 గంటకి ఎంత పే చేస్తున్నారు వీళ్ళు? 1 రూపీ 80 పైసలు. నార్మల్ రేట్ per hour 1 రూపీ 80 పైసలు. సో డివైడెడ్ బై ప్రొడక్షన్ పర్ అవర్. 1 అవర్ కి ఎన్ని యూనిట్స్ అంటే ఇంతకు ముందు మనము స్టాండర్డ్ ప్రొడక్షన్ లో కనుక్కున్నాం కదండి. 1 అవర్ కి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? 180 యూనిట్స్. ఓకే, ఎంత? 0.01 అంటే 1 పైసే. చూడండి, గంటకి 180 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. గంటకి 1 రూపీ 80 పైసే పే చేస్తున్నారు. ఓకేనా? గంటకి 180 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తే 1 రూపీ 80 పైసే పే చేస్తున్నారు. ఓకేనా? సో మరి ఒక యూనిట్ కి ఎంత? 1 పైసే. ఒక యూనిట్ కి ఎంత పే చేస్తున్నారు? 1 పైసే. పీస్ రేట్ ఇలా కనుక్కోవాలండి. ఓకే, నెక్స్ట్ రిక్వైర్మెంట్ అండి. ఏమన్నా స్టేట్ పీస్ రేట్ సిస్టమ్ ఈక్వల్స్ టు ఫార్ములా produced units piece rate. సో ప్రొడ్యూస్డ్ యూనిట్స్ అన్ని వర్కర్, ఇక్కడ వర్కర్స్ ఉన్నారండి. వర్కర్ ఏ ఈక్వల్స్ టు వర్కర్ ఏ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారండి? 1300 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. 1300 యూనిట్స్ ఇంటూ పీస్ రేట్ 0.01 అంటే 1 పైసే అండి. ఒక యూనిట్ కి 1 పైసే అయితే 1300 యూనిట్స్ కి ఎంత? 13 రూపీస్. నెక్స్ట్ వర్కర్ బి. వర్కర్ బి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 1500 యూనిట్స్. ఓకే, 1500 యూనిట్స్. సో ఒక యూనిట్ కి ఎంత? 1 పైసే. ఓకే, ఒక యూనిట్ కి 1 పైసే అయితే 1500 యూనిట్స్ కి 15 రూపీస్ అని చేశారండి యాజ్ పర్ స్టేట్ పీస్ రేట్ సిస్టమ్ ప్రకారం. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ అండి. సో ఇక్కడ టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ ఫార్ములా ఏంటండి? ప్రొడ్యూస్డ్ యూనిట్స్ ఇంటూ పీస్ రేట్ ఇంటూ 80% or 120%. 80% or 120%. లేదా ఇలా కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చండి. 80% or 120%. ఓకే, బిలో స్టాండర్డ్ ప్రొడక్షన్ అయితే 80% అప్లై చేయండి. అబోవ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ అయితే 120% అప్లై చేయండి. కానీ ఏదైనా ఒకటి మాత్రం అప్లై చేయాలి. మీరు డిసైడ్ అవ్వాలి అప్లై చేసే ముందు. సో వర్కర్ ఏ, వర్కర్ బి బిలో స్టాండర్డా అబోవ్ స్టాండర్డా అనేది మీరు డిసైడ్ చేసిన తర్వాతే పర్సెంటేజ్ అప్లై చేయాలండి. ఓకేనా? వర్కర్ ఏ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారండి? 1300 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. పీస్ రేట్ 1 పైసే ఇంటూ. సో ఇక్కడ వర్కర్ ఏ చూడండి, వర్కర్ ఏ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు? 1300 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 80% అప్లై చేయాలా 120% అప్లై చేయాలా? క్వశ్చన్ ఆన్సర్ అండి. సో స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని 1440 యూనిట్స్. సో ఇక్కడ ఎంప్లాయర్ వర్కర్స్ కి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయమన్నారు? ఒక రోజుకి 1440 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయమన్నారు. అవునా? ఇది మనం కనుక్కున్నాం స్టాండర్డ్ ప్రొడక్షన్ లో. 1440 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే
లేదా అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే 120% అప్లై చేయాలి. సో 1440 కంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తే 80% అప్లై చేయాలి. ఎవరైతే ఏ వర్కర్ అయితే 1440 కంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తారో 80% మాత్రమే అప్లై చేస్తామండి. సో ఇక్కడ వర్కర్ ఏ సో 1440 కంటే తక్కువ ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి ఒక రోజుకి 80% మాత్రమే అప్లై చేస్తామండి. 80% మాత్రమే అప్లై చేస్తాం. ఓకేనా? సో చెప్పండి 10 రూపీ 40 పైసే. సో వర్కర్ ఏ ఎంత చేశాడు? 10 రూపీ 40 పైసే చేశాడు. సో నెక్స్ట్ వర్కర్ బి. సో వర్కర్ బి ప్రొడ్యూస్డ్ 1500 యూనిట్స్ ఇంటూ ఒక యూనిట్ ఎంత 1 పైసే ఇంటూ సో ఇప్పుడు 80% 120% అని మనం డిసైడ్ చేయాలండి. సో వర్కర్ బి స్టాండర్డ్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాడా లేదా అని డిసైడ్ చేయాలి. స్టాండర్డ్ ప్రొడక్షన్ ఎంత 1440 కంటే ఎక్కువ ఉందా లేదా 1440 ప్రొడ్యూస్ చేసినా లేదా అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసినా 120% అప్లై చేయాలి. సో 1440 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 120% అప్లై చేస్తాం. 80 రూపీస్. ఓకే. సో ఇక్కడ స్టేట్ ఫీస్ పెట్టి సో టైలర్ డిఫరెన్షియల్ ఫీస్ పెట్టి మీరు డిఫరెన్స్ చూడొచ్చు అండి. సో ఇక్కడ వీడు 30 వర్కర్ ఏ 1300 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు, 13 రూపీ ఎర్న్ చేశాడండి. ఓకేనా? అదే టైలర్ డిఫరెన్షియల్ అయితే సో 10 రూపీ 40 పైసనే ఎర్న్ చేశాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి స్టాండర్డ్ ప్రొడక్షన్ లేదా అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తేనే బోనస్ వస్తుంది, లేదా అర్న్ చేసిన అమౌంట్ 20% డిడక్ట్ అవుతుంది. ఓకే. సో వీడు అర్న్ చేసింది 13లో 20% డిడక్ట్ చేయగా 10 రూపీ 40 పైసే మాత్రమే వీడికి పే చేశాడు. ఓకేనా? ఇక్కడ పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ అన్స్కిల్డ్ లేబర్స్ కి టైలర్ డిఫరెన్షియల్ ఫీస్ రేట్ సిస్టమ్ లో పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ అన్స్కిల్డ్ లేబర్స్ కి స్టేట్ ఫీస్ రేట్ సిస్టమ్ లో పనిష్మెంట్ ఉండదు. ఎంత అర్న్ చేస్తారో అంతే. ఓకే. సో ఇక్కడ అన్స్కిల్డ్ లేబర్స్ కి ఏది సూటబుల్? ఏది సూటబుల్? స్టేట్ ఫీస్ రేట్ సిస్టమ్ సూటబుల్. ఓకే. టైలర్ డిఫరెన్షియల్ ఫీస్ రేట్ సిస్టమ్ సూటబుల్ కాదు. నెక్స్ట్ వర్కర్ బి స్టేట్ ఫీస్ రేట్ సిస్టమ్ లో 15 రూపీస్ మాత్రమే అర్న్ చేశాడు. టైలర్ లో వచ్చి 18 రూపీస్ 18 రూపీస్ అర్న్ చేశాడు. డిఫరెన్స్ ఎంత? 3 రూపీస్. ఎక్కడ ఎక్కువ సంపాదించాడు? టైలర్. ఎందుకు అంటే ఇచ్చిన వర్క్ ని ఇన్ టైం లో కంప్లీట్ చేశాడు కాబట్టి బోనస్ వచ్చింది. 8 అవర్స్ లో 1440 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయమంటే 1500 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి బోనస్ ఈయనకి వచ్చిందండి. ఈయనకి బోనస్ వచ్చింది. ఓకేనా? సో కంపేర్ చేయండి స్టేట్ కి టైలర్ కి. సో ఎంత డిఫరెన్స్? 3 రూపీస్ బోనస్ సంపాదించాడు. అంటే స్కిల్డ్ లేబర్ కి ఏ మెథడ్ సూటబుల్? టైలర్. సో ఓవరాల్ కంక్లూజన్ ఏంట్రా అంటే అన్స్కిల్డ్ లేబర్స్ కి స్టేట్ ఫీస్ రేట్ సిస్టమ్ సూటబుల్, స్కిల్డ్ లేబర్స్ కి టైలర్ డిఫరెన్షియల్ ఫీస్ రేట్ సిస్టమ్ సూటబుల్. దట్స్ ఇట్. థాంక్యూ.